మోడీ సర్కార్ ముర్దాబాద్ సిగ్గు విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గు విద్యార్థులపై దాడులు చేయడం సిగ్గు విద్యార్థులపై దాడులు చేయడం మోడీ సర్కార్ ముర్దాబాద్ మోడీ సర్కార్ ముర్దాబాద్ మోడీ సర్కార్ ముర్దాబాద్ దేశంలో 23 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కళలు సాకారం చేసుకోవడం కోసం నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ నీట్ పేపర్ని కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఇవాళ విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి ఇవాళ ఆ పేపర్ లీకేజ్ కార్యక్రమం వాళ్ళని శిక్షించాల్సి పోయి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఇవాళ పార్లమెంటు ముట్టడికి వెళ్తున్నటువంటి విద్యార్థి యువతపై ఇవాళ ఢిల్లీ పోలీసులు ఇవాళ అమానుషంగా ఇవాళ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పని 25 రోజులుగా ఇవాళ దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర ఇవాళ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరూ ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అంటే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ద్వారా ఇవాళ విద్యార్థులు హక్కులని కాలు రాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిరంకుశ తత్వానికి ఇవాళ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని ఇవాళ అణచివేయాలి, ఆదిలోనే అణచివేయాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం పూనుకుంటా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వానికి ఇవాళ మేము నరేంద్ర మోడీకి ఇవాళ సూటిగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో ఇవాళ విద్యార్థి ఉద్యమాల్ని ఎంత అణచివేస్తే అంత తిరగబడి ఎత్తిన ఎగసిపడి ఈ దేశాన్ని సాధించడంలో భగత్ సింగ్ ఆదర్శం తీసుకొని ఇవాళ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇవాళ పోరాటాలకి నాంది శ్రీకారం చుట్టారు. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇవాళ గద్దెదించడంలో ఏఐఎస్ఎఫ్ అగ్రభాగా నిలుస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఇవాళ గత 25 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్లమెంటు వద్ద వాళ్ళ వేలాది మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వలన ఇవాళ మా విద్యార్థుల భవిష్యత్తు కోల్పోతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు అట్లనే దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన ఇవాళ మోడీ ఏదైతే మతోన్మాద మోడీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళపైన జులుం చూపిస్తూ ఇవాళ విద్యార్థులు తలలు పగలగొడుతూ కాళ్ళు ఇరగొడుతూ చేతులు ఇరగొడుతూ ఇవాళ వాళ్ళపైన బాంబులతో సైతం దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వాళ్ళ మతం పేరుతోని మతోన్మాదులుగా తయారయ్యి ఇవాళ వేలాది మంది విద్యార్థులను ఇవాళ ఊచకోతకు వస్తున్నటువంటి పరిస్థితుంది. ఇవాళ దాన్ని మేము ఎస్ఎఫ్ఐగా ఏఐఎస్ఎఫ్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ విద్యార్థులు ఏమి మిమ్మల్ని గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ వలన ఇవాళ వేలాది మంది 22 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన వాళ్ళందరూ భవితవ్యం గందరగోళంగా మారినటువంటి పరిస్థితుంది. వాళ్ళకి న్యాయం చేయండి. మీరు రీనీట్ నిర్వహించడం కాదు, ఇవాళ మీరు చేసినటువంటి పేపర్ లీకేజ్ వలన ఇవాళ 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుంది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడండి అని చెప్పేసి ఇవాళ మేము ఎస్ఎఫ్ఐగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళ ఇది ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి దేశంలో ఎలాంటి ఘటనలపైన పోరాటం చేసేటువంటి హక్కు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంది. దాన్ని మీరు మార్చే విధంగా ఇవాళ దేశంలో పరిపాలన చేయొద్దు. తక్షణమే ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో తక్షణమే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే ప్రధాని ఆయన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ లాంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తారు. ఈరోజు ఖమ్మం నగరంలోని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ట్రైనింగ్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు విద్యార్థులతో భారీ ఎత్తున ప్రదర్శన తీయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే నీట్ పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ లీకేజీకి వెనకున్న ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని రాజీనామా చేయాలనే డిమాండ్తోని శాంతియుతంగా ఢిల్లీ నడిబొట్టున జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి యువకులను లేదా విద్యార్థి సంఘ నాయకులపై దాడులు చేయించి అమిత్ షాతో పాటు దాడులు చేయించిన పరిస్థితి ఈ భారతదేశంలో కనబడతా ఉంది. అక్కడ ఉన్న పీడీఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నాయకులపై అక్కడ లాఠీలతోని తలకాయలు బలగొట్టి ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన పరిస్థితి ఢిల్లీ నడిబొట్టున కనపడతా ఉంది. ఇలాంటి దాడులకు వామపక్ష విద్యార్థి సంఘాలు భయపడవు. నరేంద్ర మోడీ ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేసుకొని విద్యార్థుల మీద నువ్వేదైతే ప్రయోగం చేసినావో
విద్యార్థుల మీద ఏదైతే గాయాలు చేసినావో వారికి గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందే. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేయాల్సిన అవసరం అతని మీద ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా పోలీస్ యంత్రాంగం ఎవరైతే పోలీసు డ్రెస్సులలో యూనిఫామ్ లేకుండా లాఠీలతో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారో వారి మీద తగిన యాక్షన్ తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎక్కడ ఢిల్లీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో దీని మీద సభ్యంగా విచారణ జరిపించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విచారణ జరిపించాలి. విద్యార్థులు చనిపోయిన పరిస్థితి భారతదేశంలో కనపడతా ఉంది. నేటి విద్యార్థులు అనేక మంది వేలాది మంది చదువుకొని కష్టపడి లైబ్రరీలో చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే ఈ రోజు నువ్వు కావాలని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడుపోయి ఈరోజు పేపర్ లీకేజ్ చేసినావు అంటే ఈరోజు నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ కర్ణకి వాళ్ళకి అమ్ముడుపోయి ఈరోజు నువ్వు ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకున్న విద్యార్థులను మోసం చేసిన పరిస్థితి ఈ భారతదేశంలో కనబడుతుంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ పార్టీ విద్యార్థి, కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ పిలుపునిచ్చినాయి. దీంట్లో భాగంగానే సిసిఐ కూడా మాకు విద్యార్థి సంఘాలకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చేవారు మాకు వచ్చిన సందర్భం కనపడతా ఉంది. కాబట్టి వీళ్ళ కొత్త కాదు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఇచ్చే పార్టీలు ఏవైతే ఉన్నాయో మొత్తం కలుపుకొని దేశవ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా నుంచే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి మతోన్మాద గుండాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు వెంకటేష్, పిడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను. దేశ రాజధానిపై నీట్ పేపర్ లీక్ కారణంతో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. బీజేపీ 10 ఏళ్ల పాలనలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ గురై అనేక మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు నేడు రోడ్డెక్కి నీట్ కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు కనీసం స్పందించలేని పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు దేశ నడిబొడ్డున మీరు అన్నారు పేపర్ లీక్ అయిందనేది నిజమే అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి పేపర్ లీక్ కారకులైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఎవరు అన్యపుణ్యం తెలియనటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి దానికి అధికారం వెనక ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి తనని కానీ మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని కాపాడుకోవడం కొరకు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై దాడి చేయడం అంటే ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు బేటీ బచావో అన్నారు. మరి బేటీ బచావో అంటే నడి రోడ్డుపై విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మహిళలపై దాడి చేస్తూ ఉంటే మీ బేటీ బచావో నినాదం ఎటుపోయిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ నరేంద్ర మోడీ మీ 10 ఏళ్ల పాలనలో విద్యార్థులకి న్యాయం జరిగింది పోగా అన్యాయమే జరిగిందని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఈ ఇయర్ 21 మంది విద్యార్థులు నీటి విద్యార్థులు చనిపోతే కనీసం ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి మీకు లేదు. మీరు ఏ విధంగా దేశ ప్రధానికి అర్హులని చెప్పేసి అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మీరు కుటుంబం దగ్గరికి వెళ్ళాలి. ఆ విద్యార్థులకి ఒక కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా నిన్న ఢిల్లీలో ధర్నా చేస్తున్న కొంతమంది యువకులపై అక్రమంగా కేసులు బనాయించారు. ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ప్రజాస్వామికంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గదరించేంత వరకు కూడా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఖమ్మం జిల్లా వేదిక వేలాది మంది విద్యార్థులతోటి పీడీఎస్ వామపక్ష విద్యా సంఘాలలో ధర్నాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనువిప్పు చేయకపోతే దేశవ్యాప్తంగా ఇది ప్రారంభం మాత్రమే. రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకి మీరే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తాను.